హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసి అండ్ అమెజాన్ ప్రైమ్లో వచ్చిన లైక్ బీ హ్యాపీ అనే ఒక మూవీ అయితే రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడానికి నాకు మూవీ అయితే నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన లైక్ వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ ఇది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ బేసికలీ మన అభిషేక్ బచ్చన్ చూసుకుంటే కనుక వాళ్ళ వైఫ్ అయితే చనిపోతుంది. తనకు ఒక డాక్టర్ అయితే ఉంటుంది అండ్ వాళ్ళ డాక్టర్కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దాని ఆ స్కిల్కి దగ్గర తను కూడా ఒక మంచి డాన్సర్. సో స్కూల్ ప్రోగ్రామ్ తనైతే ఫస్ట్ అయితే వస్తుంది. సో అప్పుడు వచ్చిన చీఫ్ గెస్ట్ అయితే తనకు ఒక అడ్వైస్ అయితే తెలుస్తుంది, నువ్వైతే ఎందుకు బాంబే వెళ్ళకూడదు అని. అక్కడ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ది సూపర్ స్టార్స్ అని చెప్పి ఏదో ఒక పేరు. సో ఆ డాన్స్ కాంపిటీషన్ వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఒక అడ్వైస్ అయితే ఇస్తుంది. ఫస్ట్ అభిషేక్ బచ్చన్ దానికైతే ఒప్పుకోడు. బట్ యాక్చువల్ అభిషేక్ బచ్చన్ బ్యాంక్ ఎంప్లాయీ. సో తనైతే ఊటీలో అయితే ఉంటాడు. సో తన కూతురు ఇంట్రెస్ట్ కోసం వాళ్ళైతే బాంబేకి అయితే వెళ్తారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఎమోషనల్ జరిగి ఉంటుంది. సో అది ఒక లెవెల్ వరకు అయితే ఓకే. అండ్ మూవీ క్లైమాక్స్లో కూడా ఒక ఎమోషనల్ పోర్షన్ అయితే ఉంది అని అదైతే ఓకే. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక అభిషేక్ బచ్చన్కి టాలెంట్ ఉందా లేదా అని చెప్పి నాకైతే తెలియదు. అది ఒక ఇండివిజువల్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. సో కొంతమంది మనం చూసుకుంటే కనుక తనకైతే ఒక మంచి టాలెంట్ ఉందని చెప్పి అనుకుంటారు. బట్ కొంతమంది మనం చూసుకుంటే కనుక తనైతే ఏం టాలెంట్ అయితే లేదు, కేవలం వాళ్ళ ఫాదర్ పేరు చెప్పి తను ఏదో నడిపిస్తున్నాడని చెప్పి అనుకుంటారు. సో అదొక ఇండివిజువల్ బేస్ చేసుకుని అయితే ఉంటుంది. సో నాకు కూడా అసలు ఏం తెలియదు. సో తను ఒక మంచి యాక్టరా లేదు తను ఒక మంచి యాక్టర్ కాదా అనే విషయం నాకైతే తెలియదు. సో మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్ అయితే ఆ క్యారెక్టర్కి ఏమవసరమో అంతైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అభిషేక్ బచ్చన్ సోలో హీరోగా ఎన్ని హిట్స్ ఇచ్చాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో నాకైతే ఓన్లీ ఒకే ఒక సినిమా తెలుసు, తన సోలో హీరోకి ఒక హిట్ మూవీ అంటే గురు. బట్ తన హిట్స్ మనం చూసుకుంటే కనుక అన్ని మల్టీ స్టారర్ సినిమాలే. సో ధూమ్ కానీ ధూమ్ 2 కానీ అండ్ ధూమ్ 3 కానీ ఇలా చెప్పుకుంటూ పోతే లైక్ తన సోలో హీరోగా హిట్స్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఒకే ఒక ప్లస్ పాయింట్ నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ చేయకూడదు. లైక్ ఈ మూవీని అయితే ఓటీటీలో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒక మంచి డెసిషన్. బికాజ్ ఈ మూవీ కనుక థియేటర్స్ వచ్చి ఉంటే కనుక లైక్ అభిషేక్ బచ్చన్కి ఉన్న పరువు అయితే పోతుంది. అండ్ వాళ్ళ ఫాదర్ అయినా ది గ్రేట్ యాక్టర్ బిగ్ బి గారి పరువు కూడా అయితే పోతుంది అన్నమాట. ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు లైక్ ఈ మూవీని ఓటీటీలో అయితే రిలీజ్ చేయడం అయితే. అండ్ మైనస్ విషయానికి వస్తే కనుక చెప్పుకోకపోతే పెద్ద లిస్ట్ అయితే ఉంది. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీలో పెద్ద కొత్తదనం అంటే ఏమైతే ఉండదు. అండ్ ప్రభుదేవ్ యాక్ట్ చేసిన ఒక మూవీ అయితే ఉంటుంది ఏబిసిడి అనుకుంటా. సో కొంచెం ఆ మూవీ అయితే గుర్తొస్తుంటే అండ్ స్క్రీన్ ప్లే కూడా పెద్దగా అయితే ఏమైతే ఉండదు. అండ్ ఎమోషన్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే పెద్దగా అయితే ఉండదు. అండ్ చాలా సీన్స్ మనకైతే ప్రిడిక్టబుల్ అయితే అనిపిస్తాయి. చెప్పుకుంటూ పోతే చాలా మైనస్ పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీలోకి అభిషేక్ బచ్చన్ లవ్ పర్సన్స్కి అయితే పెద్దగా అయితే ఏం వర్కౌట్ అయితే అవ్వలేదు. చెప్పుకోకపోతే పెద్ద లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే డిసప్పాయింట్మెంట్ ఫిల్మ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తే రేటింగ్ 1/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక లైక్ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొనున్నాడు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.